రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి విజయవాడలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. 13 జిల్లాల నుంచి ఔత్సాహికులైన ఉద్యోగులు ఈరోజు విజయవాడలోని గ్రౌండ్లో తమ పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రీడలు నిర్వహించడానికి ఎవరైతే ఆ శాఖ కమిషనర్ ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా గారు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మనతో మీనా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్రీడల ప్రోత్సాహానికి నిర్వహించారు, భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకాలు ఏమన్నా? మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మన రాష్ట్రంలో ఒక పెద్ద డిపార్ట్మెంట్ అండి. పోలీస్ తర్వాత యూనిఫామ్ సర్వీస్లో బహుశా ఇదే నెక్స్ట్ నెంబర్ ఉంటుంది. మనకు మామూలుగా చాలా పని ఒత్తిడి ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి ఇవన్నీ. కానీ ఈ మొత్తం అట్మాస్ఫియర్లో ఒక రిక్రియేషన్ యాక్టివిటీ, ఒక ఎంకరేజింగ్ యాక్టివిటీ, ఒక కంబైన్డ్ యాక్టివిటీ, ఒక ఆర్గనైజేషన్ ఇట్లా చేస్తే వాళ్ళలో ఒక బ్రదర్హుడ్, టుగెదర్నెస్ డెవలప్ అవుతుంది. బికాస్ ఫిజికల్గా అందరూ పని చేస్తున్నారు కానీ మెంటల్గా కూడా అందరూ ఒక ఫీలింగ్, ఒక టుగెదర్నెస్ ఫీలింగ్ ఉంటేనే భవిష్యత్తులో ఒక ఆర్గనైజేషన్లో ముందుకు వెళ్ళొచ్చు. సో ఆ భావనతోనే మనము ఈరోజు ఫస్ట్ టైం ఈ డిపార్ట్మెంట్లో ఒక స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ 3 days ఉంటుంది. అది ఆ 3 daysలో సుమారుగా 500 మంది ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్షన్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఫస్ట్ టైం కాబట్టి అందరిలో చాలా ఉత్సాహం ఉంది. సో దట్ ఈస్ వాట్ డిపార్ట్మెంట్లో ఉత్సాహం రావాలి, పని చేయాలి, తర్వాత కమరాడరీ ఉండాలి. ఓకే సార్, అలాగే కల్తీ మద్యం నిరోధకానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మనము ఇందాక మినిస్టర్ గారు కూడా చెప్పినారు, ఇల్లీసిట్ లిక్కర్, డైల్యూటెడ్ లిక్కర్ ఇవన్నీ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, రెగ్యులర్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కలిసి రెగ్యులర్గా కేసు పెట్టడం, రికార్డ్స్ ఉంచడం, మానిటర్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, ఇవన్నీ పద్ధతి. తర్వాత వాళ్ళపైన మళ్ళీ ఐపీసీ సెక్షన్స్ కింద కేసు పెట్టడం, మళ్ళీ కొంతమంది మీద రీసెంట్లీ మనము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రాజమండ్రిలో. సో అన్నీ కౌన్సిలింగ్ ప్లస్ కేసు పెట్టడం, ఈ 2 పద్ధతిలో మనం ముందుకు పోయి కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ అలాగే మద్యం అమ్మకాల 2 ప్రధాన సమస్యలు, ఒకటి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపుల నిరోధం, దానిలో మీరు 50% వరకు ఇప్పుడు అచీవ్ అయ్యని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఎంఆర్పీ రేట్లు, అధిక రేట్లు వైలేషన్, ఎంఆర్పీ రేట్లు వైలేషన్ కూడా జరుగుతుంది. దాన్ని ఎలా నిరోధించబోతుంది? అంటే ఎంఆర్పీ రేట్లు లాస్ట్ 6 monthsలో చాలా దీనిపైన మనము కంట్రోల్ పెట్టాము. కంట్రోల్ అంటే కేసెస్ బుక్ చేయడం. ఒక లాస్ట్ 5-6 monthsలో 400 కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇమీడియట్గా మనము అది సస్పెన్షన్ తీయకుండా సుమారుగా కొన్ని డైల్యూషన్ కేసుకి అయితే 1 month వరకు బంద్ పెట్టేస్తున్నాం. తర్వాత ఎక్కువ వైలేషన్, 10 రూపాయల కంటే ఎక్కువ వైలేషన్, అది కూడా మనము 20 to 30 days వరకు బంద్ చేస్తున్నాం. సో సఫిషియంట్ వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళింది. కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కొంతమంది చేస్తారు, మనం కేసు బుక్ చేస్తున్నాము, తర్వాత వాళ్ళని బంద్ చేస్తున్నాము, సస్పెండ్ చేస్తున్నాము, తర్వాత భవిష్యత్తులో క్యాన్సిల్ కూడా చేస్తాం. అలాగే మరో ప్రధానమైన సమస్య గంజాయి, ఏజెన్సీ ఏరియాల నుంచి గంజాయి రవాణా జరుగుతుంది. దాన్ని ఎలా అడ్డుకోబోతున్నారు? ప్రత్యేక నిఘా టీంలు ఏమైనా ఏర్పాటు చేస్తారు? గంజాయి గురించి మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఆల్రెడీ దీని చాలా ఎక్సర్సైజ్ చేసి ఉన్నారు. ఆ డీటెయిల్స్ సార్ చెప్తాను. సార్ చెప్పండి, గంజాయి నిరోధానికి ఎటువంటి చర్యలు చెప్పండి? ఇది ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఇది ఒక్క ఎక్సైజ్ శాఖ అది ఒక్కటే కాదు. దీంట్లో ఈ ఎన్ఫోర్స్మెంట్లో అధికారులు ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో, పోలీస్, ఎక్సైజ్, కస్టమ్స్ అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఈ దిశగా మనం 19వ తారీఖు నాడు, ఈ నెలలో జనవరి 19వ తారీఖు నాడు డీజీపీ ఆధ్వర్యంలో కూడా ఒక వర్క్షాప్ నిర్వహించుకున్నాం. అన్ని ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఒక దగ్గర రావాలని చెప్పి ప్రతి 2 నెలలకి ఒకసారి వాళ్ళందరూ కూడా ఇటువంటి కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టుకోవాలని, ఏ శాఖల్లో ఉన్నటువంటి ప్రోత్సాహకాలు, ఏ శాఖల్లో ఉన్నటువంటి పనితనాన్ని ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనండి, లేకపోతే నెట్వర్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనండి, ఈ అన్నిటిని పెంపొందించుకుంటూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ అట్ ది సేమ్ టైం మనం ఇవాళ టెక్నాలజీ సాయంతో కూడా ఈ మధ్యలో మీరు చూస్తుంటారు విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 2 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి మొక్కల్ని ధ్వంసం చేయడం జరిగింది. సుమారు ఒక 35,000 గంజాయి మొక్కల్ని మేము ధ్వంసం చేయించాం ఈ ఒక జనవరి నెలలో. అలాగే రాబోయే కాలంలో
టెక్నాలజీ సాయంతో ఉన్నటువంటి ఇన్పుట్స్ మనకు అతి త్వరలో అందుతున్నాయి. వాటి ద్వారా మనం ఇతర శాఖలు రెవెన్యూ, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్ వీళ్ళందరితో కలిపి ఖచ్చితంగా దీన్ని మనం చేసినటువంటి ప్రయత్నం మున్ముందు ఇంకా తీవ్రతరం అవుతుంది. ఖచ్చితంగా మనం ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మీద అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపుమాపు చేసే కార్యక్రమాన్ని మొదలవుతుంది. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్తున్నారు. అలాగే ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో, నిబంధనలు అతిక్రమిస్తారో వాళ్ళని ఉపేక్షించలేదు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు.